అభివృద్ధి పథంతో మనందరం భాగస్వాములమవుతామని జిల్లా కలెక్టర్ హనుమంత్ కె జెండగి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం పురస్కరించుకొని ఆదివారం నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ జాతీయ పతాకావిష్కరణ గావించారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అంతకుముందు భువనగిరి పట్టణంలోని అమరవీరుల స్మారక స్థూపం వద్ద అమరవీరులకు నివాళులర్పించారు. Thank you very much, sir. నమస్కారం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరం పూర్తి చేసుకొని 11వ సంవత్సరంలో అడుగుపెట్టుకున్న ఈ శుభ సందర్భంగా జరుపుకుంటున్న తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాలు వాళ్ళకు హాజరైన ప్రజాప్రతినిధులు, జిల్లా న్యాయమూర్తులు, అధికారులు, అనధికారులు, పాత్రికేయులు, స్వాతంత్ర సమరయోధులు, ఉద్యమకారులు, తెలంగాణ ఉద్యమంలో ఆశువులు వాసిన తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు, కార్మిక, కర్షక్, విద్యార్థిని విద్యార్థులకు, జిల్లా ప్రజలందరికీ నా హృదయపూర్వక తెలంగాణ రాష్ట్ర అవతరణ శుభాకాంక్షలు. స్వాతంత్ర్యానికి ముందు నుంచే తెలంగాణ పోరాటాల పురిటిగడ్డ. మన తెలంగాణ మహాకవి దాశరథి కీర్తించినట్లుగా నా తెలంగాణ కోటి రతనాలు వీణ. ఎందరో త్యాగధనులు, ఎన్నో వనరులు, మరెంతో చారిత్రక సంపద మన వారసత్వం. స్వపరిపాలన, సుపరిపాలన కోసం తెలంగాణ ప్రజలు చేసిన పోరాటం విజయవంతం అయి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంగా తేదీ 2వ జూన్ 2014లో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించినది. తెలంగాణ ఉద్యమంలో వందలాది మంది అమరులయ్యారు. వారి అందరికీ నివాళి అర్పిస్తున్నాను. తెలంగాణ సాధన తర్వాత ప్రజా సంక్షేమమే ధ్యేయంగా అన్ని రంగంలో రాష్ట్రం ప్రగతి పథంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్నది. ఈ క్రమంలో మనం అందరం అంకిత భావంతో పనిచేసి అమరులు త్యాగాలను గుర్తింపు తింటాము. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో ప్రజలు అత్యధిక సంఖ్యలో ఓటు వినియోగించుకొని తెలంగాణ రాష్ట్రంలోని భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో అత్యధిక పోలింగ్ శాతం నమోదు అయినది. ఈ సందర్భంగా ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భువనగిరి నియోజకవర్గం, పార్లమెంట్ నియోజకవర్గం ఎన్నికలు సజావుగా నిర్వహించడానికి కృషి చేసిన అధికారులకి, సిబ్బందికి మరియు పోలీస్ యంత్రాంగానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా మన జిల్లాలో పరిపాలనను ప్రజలకు చేరువగా తీసుకువెళ్ళి అభివృద్ధి ఫలాలను ప్రజలందరికీ అందేటట్టు చేయడానికి సహకరిస్తున్న ప్రజాప్రతినిధులకు, అధికారులకు, పాత్రికేయులకు, స్వచ్ఛంద సంస్థలకు, బ్యాంకర్లకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
అదేవిధంగా శాంతి భద్రతలు కాపాడంలో తమ వంతు కృషి చేస్తున్న జిల్లా పోలీస్ యంత్రాంగానికి అభినందిస్తూ అందరం కలిసి తెలంగాణ అభివృద్ధిలో అంకితమవుతామని కోరుతూ ముగిస్తున్నాను. జై హింద్.